నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. మాజీ మావోయిస్ట్ కొండయ్య మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే కొండయ్య గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీరు? అసలు మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? సార్ మా కుటుంబ నేపథ్యం అంటే మాది కలువాయి మండలం అండి, ఇదే జిల్లా, పల్లకొండ గ్రామం మాది, మారుమూల పల్లె. నేను చిన్నప్పటి నుంచి కూడా అక్కడే చదువుకున్నాను, ఎలిమెంటరీ స్కూల్లో. తర్వాత అక్కడి నుంచి కలువాయి మండలంలో గవర్నమెంట్ హై స్కూల్లోనే చదువుకున్నాను. తర్వాత అక్కడి నుంచి ఇక్కడ నెల్లూరు జిల్లాలో సర్వోదయ కాలేజీలో ఇంటర్మీడియట్ చేశాను నేను. ఇంటర్మీడియట్ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తిరుపతి పాలిటెక్నిక్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చదువుకున్నానండి నేను. అసలు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, మావోయిస్ట్లోకి వెళ్ళాలని ఒక ఆలోచన? వాస్తవంగా మావోయిస్టులకి వెళ్ళాలనే ఆలోచన నాకు లేదు, కానీ ఫస్ట్ నుంచి న్యాయం జరగట్లేదు, సామాన్య ప్రజలకి చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి చదువుకునేటటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకోవడం అనేది చాలా కష్టంగా ఉండేది. వాళ్ళకి కనీసం చదువుకోవడానికి స్కూళ్ళు సరిగా ఉండేటివి కాదు, బట్టలు సరిగా ఉండేటివి కాదు, చాలా సరైన తిండి ఉండేది కాదు. ఎప్పుడో కూలి నాలిగిపోయి వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడో వచ్చి వండి పెడితే తిని చదువుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉండేవి. ఆ పరిస్థితుల్లో వెల్ఫేర్ హాస్టల్లే వాళ్ళకి చదువు చెప్పినాయి. అయితే ఆ వెల్ఫేర్ హాస్టల్లో కూడా వార్డన్లు తినంగా మిగిలిందే పిల్లలకి పెట్టేవాళ్ళు అన్నమాట. చాలా వెల్ఫేర్ హాస్టల్లో కూడా చాలా దుర్భరమైన జీవితాలు ఉండేవి. సరిగా పురుగుల అన్నం పెట్టడం కానీ, తర్వాత పప్పు వేయకుండా ఊరకనే చారు కాసిపోయడం కానీ, కూరగాయలు కుళ్ళిపోయిన కూరగాయలు తీసుకొచ్చి అధ్వానంగా తీసుకొచ్చి పెట్టడం కానీ, ఇవన్నీ ఉండేవి అన్నమాట. సబ్బుల డబ్బులు ఇచ్చే 5 రూపాయలు 10 రూపాయలు కూడా వార్డన్లో ఇవ్వకుండా సంతకాలు పెట్టించుకొని అమాయకుల అప్పుడు ప్రశ్నించే వాళ్ళే లేరు. కాబట్టి ఖచ్చితంగా పిల్లలు అడగలేరు కాబట్టి ఆ సంతకాలు పెట్టించుకొని ఆ డబ్బులు కూడా కాజేసేవాళ్ళు అన్నమాట. అలాంటి దుర్భర పరిస్థితులు ఉన్నప్పుడు ప్రశ్నించడం అనేది నాకు అలవాటైంది. ఖచ్చితంగా ఇది ప్రశ్నించకపోతే మనం అసలు చదువుకోలేము. ఈ పిల్లలు ఇంతమంది వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ చదువుకోవాలని చెప్పని ఇక్కడికి పంపిస్తే ఇక్కడ చదువుకునే పరిస్థితులు లేకపోతే, కనీసం అన్నం కూడా సరిగా లేకపోతే ఎట్లా? కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి చదువుకునే పరిస్థితులు కల్పించాలి మనం అని చెప్పి నేను, నా మిత్రుడు మార్తల వెంకటేశ్వర్లు అని చెప్పని ఆ అబ్బాయి రెడ్డిస్ అబ్బాయి అయినా కానీ ఖచ్చితంగా మనం ఇలాంటి వాటిని ప్రశ్నించి ఇవన్నీ చేయాలని చెప్పని మొత్తం కలుసుకొని మొత్తం అక్కడ వార్డన్ను ప్రశ్నించడం కానీ, తర్వాత నిలదీయడం కానీ, అందరూ అన్నం తినకుండా నిరాహార దీక్ష చేయడం కానీ, తర్వాత అక్కడ పిటిషన్ రాసుకొని తీసుకొచ్చి జిల్లా కలెక్టర్, అప్పుడు మాకు అసలు నెల్లూరు అంటే ఏందో తెలియదు, ఏ బస్సు ఎక్కాలో తెలియదు, ఎక్కడ దిగాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో అందరిని అడుక్కుంటూ వచ్చి కలెక్టర్ ఆఫీస్లో అర్జీలు ఇస్తే మేము పోయి తిరుక్కొని మీరు జాయిన్ అయ్యారు దళం అంటే 10th లోపల ఇది. తర్వాత పాలిటెక్నిక్ చదువుకునేటప్పుడు నాకు రాడికల్ స్టూడెంట్ యూనియన్తో పరిచయాలు అయినాయి అన్నమాట. మీరు నక్సలైట్లుగా అంటే ఎన్కౌంటర్లో మీరు పాల్గొన్నారా? ఎన్కౌంటర్లో పాల్గొన్నాను. ఇట్లా అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది? వాతావరణం ఎక్కడంటే ముందు అసలు ఫస్ట్ ఎన్కౌంటర్లు అంటేనే ఏకపక్ష కాల్పులనే చెప్పొచ్చు. ముఖ్యంగా పక్కా సమాచారంతో ఎవరైనా ప్రజలు, మాకు వ్యతిరేకంగా ఉండే ప్రజలు కానీ, తర్వాత ఇన్ఫార్మర్లు కానీ, తర్వాత ఇలాంటి వాళ్ళు ఇచ్చిన సమాచారంతోనే వాళ్ళు మేము 10 మంది ఉందాం అంటే వాళ్ళు 100 మంది 200 మంది వచ్చి ఆ తర్వాత చుట్టూ ఎన్సర్కిల్ చేసేసి ఏకపక్షంగా జరిగే కాల్పులే ఎక్కువగా ఉంటాయి. అంతేగాని మనకు ఎన్కౌంటర్లు అనగానే ఏదో వాళ్ళు ఎదురొచ్చినారు, మేము కాల్పులు జరిపినాం, లొంగిపోమన్నాం, లొంగిపోలేదు కాబట్టి మేము కాల్పులు జరిపినాం, వాళ్ళు చనిపోయినారు అని చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు. ఎన్కౌంటర్లు అంటే ఏకపక్ష కాల్పులే ఎక్కువ ఉంటాయి. దళాల్లో మహిళలకు వేధింపులు ఉంటాయని చెప్తూ ఉంటారు, అది నిజమా? దళాల్లో మహిళలకు వేధింపులు అస్సలు ఉండవండి. ఎందుకంటే అక్కడ అంత డిసిప్లిన్ ఉంటే తప్ప మహిళలు రారు అసలు. ముఖ్యంగా
అనంతపురం, చిత్తూరు, కడప 3 జిల్లాల్లో పనిచేసినాను నేను. వాళ్ళ తల్లిదండ్రులు మమ్మల్ని కన్న బిడ్డల కంటే ఎక్కువ చూసుకుంటారు అని చెప్పనే నమ్మకంతో పంపిస్తారు వాళ్ళు. సొంత తల్లిదండ్రులే మా దగ్గరకు పంపిస్తారంటే ఆ వేధింపులు ఉంటే పోయి ఎట్లా పంపిస్తారు? అట్లాంటి వేధింపులు ఉంటే చాలా సీరియస్ పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. అయితే ఒకటి జరగద్ది, వీళ్ళు కొంత లూజ్గా ఉంటే, ఎవరు మహిళలు కానీ అటు పురుషులు కానీ ఎవరన్నా 100కి 1-2 లూజ్గా ఉండి వాళ్ళు కామన్ అండర్స్టాండింగ్కి వచ్చి కొన్ని పొరపాట్లు చేసినప్పుడు అలాంటి వాటిని తప్పుడు ప్రచారం చేస్తారు. మేము దళంలో దాన్ని విచారించేసి వాటిని కఠినంగానే వాటి మీద చర్యలు తీసుకుంటాం. అయితే వాటిని ఏం చేస్తారు, బయటికి తెలిసినప్పుడు రాంగ్ ఇన్ఫర్మేషన్తో మొత్తం వాటిని తప్పుడు ప్రచారం చేసేది ఎక్కువ ఉంటుంది. ఎన్కౌంటర్లో మీరు తప్పించుకునే ఉందా? ఎన్కౌంటర్లో పోయాం, 4-5 ఎన్కౌంటర్లో నుంచే తప్పించుకున్నాం. అదే సేమ్ నేను తలకోనదళంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లు 2 జరిగినవి. 2 ఎన్కౌంటర్లో నుంచి తప్పించుకొని వచ్చాము. తర్వాత కడప జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో దాంట్లో పెనుగొండ ఏరియాలో, పరిటాల రవి ఏరియాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ మేమందరం కూడా మొత్తం ఒక ప్లేస్లో ప్రజా వ్యతిరేకంగా ఉన్న ఒకటి దగ్గర తుపాకు ఉందని చెప్పని మాకు తెలిసి అట్లా వాడు బెదిరించి అల్లకొల్లాలం చేస్తూ ఉంటే మేము అతన్ని పిలిచి మాట్లాడి, నీ దగ్గర తుపాకు ఉందంటే ఏంది కథ అని చెప్పని దాన్ని మొత్తం విచారించేటప్పటికి రాత్రి 11-12 గంట అయింది. మీకు వెపన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? వెపన్స్ అనేది ఎక్కువ పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి తెచ్చుకుంటామండి. ఎక్కువ ఎన్కౌంటర్లలో కానీ తర్వాత పోలీస్ స్టేషన్ల మీద అటాక్స్ చేసి తెచ్చుకుంటాం ఎక్కువ. ఒకప్పుడు ఈ స్మగ్లర్స్ దగ్గర కూడా కొనేది ఉన్నింది. కానీ ఈ స్మగ్లర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు డబ్బులు ఎక్కువ వాళ్ళు ఇస్తే వాళ్ళకి సమాచారం ఇస్తారు, మనం డబ్బులు ఇస్తే మనకు సమాచారం ఇస్తారు. అట్లా కొన్ని మాకు నష్టాలు జరిగినాయి ఈ స్మగ్లర్స్ వల్ల. అందువల్ల స్మగ్లర్స్ దగ్గర కొనడం అనేది దాదాపు ఆగిపోయింది. ఎక్కువ ప్రజాశత్రువుల దగ్గర తర్వాత పోలీసుల మీద అటాకులు చేసి తెచ్చుకునే తుపాకులే ఎక్కువ ఉంటాయి. మీకు అడవుల్లో భోజనం ఎలా? భోజనము అడవుల్లో మేము ఎక్కువ ఉన్నామండి. సంవత్సరంలో ఏదో 2 నెలలు ఉంటాం అంతేగాని ట్రైనింగ్ల కోసం లేకుంటే క్లాసుల కోసం ఉంటాం అంతేగాని ఆ టైంలో సరుకులు ఇక్కడ నుంచి బయట నుంచి తీసుకుపోయి మోసుకొని పోయి అక్కడ వండుకొని తిని ట్రైనింగ్లు చేసుకుంటాం. మిగతా అంతా టైంలో అంతా కూడా ప్రజలే మాకు అన్నం పెట్టేది. ఎంత పోలీస్ కోమింగ్ జరిగినా కానీ ఎంత రహస్యంగా వాళ్ళు కనీసం అన్నం తెచ్చి పెట్టలేకపోతే బొరుగులు అటాటి తర్వాత శనగలు బెల్లం అటాటి అయినా తీసుకొచ్చి పెట్టి మమ్మల్ని సాకిండ్రు. అంతేగాని మాకు మెజారిటీ ప్రజలు పెట్టే తిండే, ప్రజలు ఇచ్చే డబ్బులే మాకు ఎక్కువ వనరులు. దళాలు ఎందుకు నష్టపోతున్నాయి? దళాలు నష్టపోవడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఇన్ఫార్మల్ నెట్వర్క్ ఒకటి ఎక్కువ నష్టపోవడానికి. ఇన్ఫార్మల్ నెట్వర్క్ దాన్ని మేము అనుభవం ఉన్న నాయకత్వం ఉన్నప్పుడేమో అప్రమత్తంగా ఉంటాం. కొంత అనుభవం తక్కువ ఉన్నటువంటి నాయకత్వం ఉండడం వల్ల వాళ్ళని ఇన్ఫార్మర్లని సరైన టైంలో వాళ్ళని పసిగట్టలేక ఆ ఇన్ఫార్మర్ల ద్వారా జరిగే సమాచారం వల్ల ఎక్కువ దళాలు నష్టపోవడం అనేది జరుగుతూ ఉంది. అందులో ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కమర్షియలైజేషన్. ఈ కమర్షియలైజేషన్ ఏం చేస్తూ ఉందంటే మనిషిని బాగా స్వార్థపూరితం వైపు ఆలోచనలు అంటే ఎక్కువ స్వార్థాన్ని పెంచి పోషిస్తూ ఉంది. ఈ స్వార్థాన్ని పెంచి పోషించడం వల్ల ఈ ప్రలోభాలకు లొంగి సులభంగా కూడా వాళ్ళు ఎక్కువ కమిట్మెంట్ లేకుండా కూడా నాకు నష్టం జరుగుతూ ఉంది. ఇన్ఫార్మర్లుగా మారడం కానీ తర్వాత పోలీసులు ప్రలోభ పెట్టి ఆ ప్రలోభాలకు లొంగడం కానీ ఇట్లాంటి వాటికి జరిగిపోతూ ఉంది.